మీ నాన్న కాలేజ్ లో చదివేటప్పుడు ఎంత గొడవ చేసేవాడో తెలుసా? నెక్స్ట్ ఇష్యూ ఎప్పుడు? ఇది నా వైఫ్ రమణి. క్యారీ. నమస్కారం. హలో. పిల్లల విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ మర్చిపోకండి. నా చేతుల్లో ఏముంది పూజ, అంతా దైవ ప్రసాదం. డియర్ ఫ్రెండ్స్, ఫీల్ ఫ్రీ. ఎవ్వరూ సిగ్గుపడకండి. వెజ్, నాన్ వెజ్. జ్ఞాపకం ఉందా? ఇలాంటిదో ఒక పార్టీ. ఇమాన్ మ్యాచ్ గెలిచినప్పుడు శామ్ ఇచ్చిన పార్టీ. ఎలా మర్చిపోగలంరా? ఎంత జాలీగా గడిపాంరా. అప్పుడు అందరం ఉన్నాం, ఇప్పుడు అందరం ఉన్నాం. కాకపోతే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాం. ఆ విషయాలు వదిలేండిరా. టుడే ఈజ్ ఇమాన్స్ వెడ్డింగ్. ఫర్ ఇమాన్. Cheers. ఏంట్రా అప్సెట్ అయినట్టుంది? రే, నేనే కొంచెం ఎద్దేవుగా మాట్లాడి మూడ్ అవుట్ చేశాను. సారీ. ఎవరు? యుఎస్ లోనా? లేక నువ్వు కజిన్ అంటావే అతనా? కాదు. మరెవరు? ఎవరు కాదంటున్నానుగా. ఎందుకు అడిగింది అడిగి బాధపడతావు? రే, వాళ్ళిద్దరిని చూసావా? మనోడే హ్యాపీగా పూజని పెళ్లి చేసుకుంటే మనం యుఎస్ఎల్ పార్టీ చేసుకోవచ్చు. రే, మన ఇద్దరం చేసిన తప్పులేంటో చెప్పనా? లవ్ చేస్తున్నాడు తెలియకుండానే లవ్ చేసుకున్నాం. డూ యూ లవ్ మీ అని అడగకుండానే ఐ లవ్ యూ చెప్పుకున్నాం. నువ్వైనా నీ లవ్ని దాచకుండా చెప్పి. జీవితంతో ఇలాగే ఉంటావా? పెళ్లి చేసుకోవేంటి? ఒక రోజులో ఒకే ఒక గంటలో ఒక క్షణమైనా అతని జ్ఞాపకం నాకు రాకుండా ఉండటం జరిగితే అప్పుడు నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను. రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాను. గుడ్ నైట్ శ్యామ్. అతను పక్కనే ఉన్నప్పుడు నేను మనసు విప్పి ఎందుకు చెప్పలేకపోయాను? ఎందుకు సంకోచించాను? తనే చెప్తాడనా? ఇంత ఫీల్ అవుతున్న దాన్ని నేనే చెప్పొచ్చుగా. విశాల్, ఊరికెళ్తున్నావా? బాయ్. ఏంటోరా అందరినీ వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు. తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. మర్చిపోకు. అలాగేరా. ఈ 2 రోజులు హ్యాపీగా ఉన్నాం కదా. కీప్ ఇట్ టచ్ రా. పని పాట లేకుండా ఊరి మీద పడి తిరక్కు. ముందు బయోడేటా పంపు. దుబాయ్ లో ఒంటెల కాపలా టైం అవుతుంది. టికెట్ తీసుకున్నావా? అమ్మగారిని అడిగానే చెప్పు. అందుకే నాలాంటి ఒక మనిషి నీకు ఎప్పుడు తోడుగా ఉండాలి అనేది. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పింది గుర్తుందిగా? గురవై నమః. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో. ఓకే కెమెరా రమణి, కెమెరా ఇవ్వు.
సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఓ ఫోటో తీసి పెట్టండి సార్. కొంచెం దగ్గరికి రండి సార్, ఇంకొంచెం. ఓకే, థ్యాంక్ యూ. యా. నువ్వు కార్లో రా, నేను ఫ్రెండ్స్తో వస్తాను. అలాగే. పిల్లాడు జాగ్రత్త. కళ్ళు మూసుకుని మనసుకు నచ్చింది కోరుకో. లోకం ఎంతో చిన్నది. ఎక్కడ ఎప్పుడు మనం కలుసుకునే తీరాలి. అప్పుడు గుండె గొంతు మోగబోయి కన్నీరే మాట్లాడటం మొదలెడుతుంది. పూజ మర్చిపోకుండా ఈమెయిల్ పంపు. పూజ కీప్ ఇన్ టచ్. ఐరిన్ ఏయ్, ఆ బాబు ఫోన్ చేస్తుంటాడు, మర్చిపోకే. మీ ప్రోగ్రామ్ ఏంట్రా? గురవైన నమహా వాడిని అడుగు. వెళ్ళి మన వాళ్ళని పిలుచుకురా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ పూజ, when are you planning for marriage? ప్రియా, పిల్లి. మన ఇద్దరం చేసిన తప్పులేంటో చెప్పరా? లవ్ చేస్తున్నాడు తెలియకుండానే లవ్ చేసుకున్నాం. డూ యూ లవ్ మీ అని అడగకుండానే ఐ లవ్ యూ చెప్పుకున్నాం. ఏయ్, పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ అన్ని ఇందులో ఉన్నాయి. మర్చిపోకుండా ఫోన్ చేయి. నంబర్ ఉందా? లేదు. 1 సెకండ్. కనివ్వండి. రే ఇవరా. 9849031031. ఓకే, మర్చిపోకుండా ఫోన్ చేయి. సడన్ గా ఎవరూ లేరు చూడు. ఇమాన్ ఒక్కడే ఉండేవాడు. వాడికి ఇప్పుడు పెళ్ళైపోయింది. నువ్వు ఫోన్ చేస్తే రియల్లీ ఐ ఫీల్ హ్యాపీ. నువ్వెందుకు మళ్ళీ వచ్చావు? రాకుండానే ఉండాల్సింది. నువ్వు వచ్చినప్పుడు ఆనందంగానే ఉంది, కానీ వెళ్ళేటప్పుడు ఐఎమ్ సారీ. నువ్వు వెళ్ళి తీరాలిగా. మర్చిపోకుండా ఫోన్ చేయి. తప్పకుండా ఐల్ కీప్ ఇన్ టచ్. బాన్ వాయేజ్. ఐరన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే? ఓకే పూజ. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కంగ్రాట్స్ అగైన్. వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ 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 బాయ్. బాయ్.
క్యాష్ లేకుండా ఆర్డర్ ఇవ్వడం తప్పమ్మా. ఒంటరిగా వెళ్ళేవా? ఎప్పుడు మీద పడతా. అటువై కూర్చో. ఈ కార్డ్ని బ్రేక్ ఇవ్వబోతున్నాను. ఒప్పుకుంటుంది. ఆల్ ది బెస్ట్. शादी में हमारा प्रेम से जुड़ू.